ఓ పక్కన సిక్కుల మీద కపట ప్రేమ చూపెడుతూ ఏదైతే ఖలిస్తాన్ ఏర్పాటు అంటూ పాకిస్తాన్లోని పంజాబ్ను మాత్రం వదలదు, భారత్లోని పంజాబ్ను మాత్రం విడదీయమని భారతదేశంలో ఉన్నటువంటి సిక్కుల్ని అలాగే ఆస్ట్రేలియాలో ఉన్నోళ్ళు, కెనడాలో ఉన్నటువంటి వాళ్ళు, పాకిస్తాన్లో ఇదే దాని పేరేంటి బ్రిటన్లో ఉన్నటువంటి వాళ్ళు, అమెరికాలో ఉన్నటువంటి సిక్కుల్ని రెచ్చగొడుతూ ఓవర్ యాక్షన్ చేసేటటువంటి పాకిస్తాన్ తాజాగా చేసుకొస్తుంది ఏంటి, మొన్న వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుకొచ్చింది కూడా సిక్కులు యుద్ధం చేయకూడదు, గురునానక్ పుట్టినటువంటి ప్రాంతం పాకిస్తాన్ లాంటి విభేదాలు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో సింగ్ పాల్గొంటున్నది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, పాకిస్తాన్ నిన్న చేసినటువంటి దాడులలో ప్రత్యేకించి కాశ్మీర్లో సిక్కులను కూడా చంపింది. అదేదో ర్యాండమ్ కాదు, గురుద్వారా మీద దాడి చేసింది. ఆ ఫోటోలు, ఆ వీడియోలు, ఆ పేర్లు, ఆ డీటెయిల్స్తో సహా ఇవాళ విదేశాంగ శాఖ ఆ మీడియాకి అధికారికంగా విడుదల చేస్తూ వాళ్ళు సిక్కుల్ని టార్గెట్ చేస్తున్నారు అంటే ఇక్కడ పర్టికులర్గా మొన్న హిందువుల్ని టార్గెట్ చేశారు, ఇప్పుడు సిక్కుల్ని టార్గెట్ చేశారు అన్నటువంటి నిజాల్ని వివరంగా, బాధ్యతగా, తెలివిగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎందుకంటే మతపరమైన చిచ్చు రేగొట్టేటటువంటి వాళ్ళు మతాల మధ్యన విభజన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మత దేశం కోసం కోరుకునేటటువంటి వాళ్ళు భారత్లో ఉన్నటువంటి మతాల మధ్యన చిచ్చు పెట్టాలని కోరుకున్నారు. ప్లస్ మత ప్రాతిపదికన ఇక్కడ ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు. మత ప్రాతిపదికనే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. ఆ విషయాన్నే ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రత్యేకించి గుర్తు చేసింది.